ప్రజలందరికీ ఏప్రిల్ నెల 25వ తేదీ అలసిన వారిని ఊరడించే మాటలు చదువుతున్నాను. అదేవిధంగా 26వ తేదీ కూడా చదువుతున్నాను. నిన్న దినమున చదవలేకపోయినందుకు క్షమించండి, జ్ఞాపకం చేసుకొని సహకరించండి. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఆయన మహిమను మనము స్పష్టంగా చూడవలెనని ప్రభువు కోరుచున్నాడు. ఆయన ఉన్నట్లుగా ఆయనను చూడక, ఆయనను తెలిసి కొనవలసినంతగా తెలిసి కొనక పోవుట చేతనే మనం అనేక కష్టములను ఎదుర్కొనుచున్నాము. మనము ఎప్పుడు నిరుత్సాహము, నిరాశ, ఓటమిలో ఉన్నట్లు భావించుదుమో అప్పుడు మనకు సరైన పరిష్కారం ఒకటి కలదు. అది యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగి ఆయన నూతన ప్రత్యక్షతను పొందుటయే. ప్రపంచమంతటిలోని క్రైస్తవ ప్రజలందరూ తమలో పరిశుద్ధత లేదన్న విషయమును ఎరుగుదురు. దేవుని ప్రజలలో జీవము కానీ శక్తి కానీ మనము చూడలేకపోవచ్చున్నాము. అయినప్పటికీ మన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును. యోహాను సువార్త 14:12. మరలా ఆయన ఇట్లనెను, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మత్తయి 28:20. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగానున్నాడు అని హెబ్రీ 13:8లో చదువుతున్నాము. దేవుని వాక్యంలోని ఈ వచనములు దాదాపు ప్రతి క్రైస్తవుడు ఎరిగినవే అనియు మన దేవుడు ఎన్నడూను తప్పిపోడనియు చూపించుతున్నవి. అయితే మనము తప్పిపోయిన వారము గనుక ఆయన శక్తిని పొందలేకున్నాము. తన ప్రజలపై సాతాను చేయు ప్రతి దాడిని మన ప్రభువు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అందుచేతనే ఆయన మనకు అనేక హెచ్చరిక మాటలు చెప్పాను. శత్రువు బలవంతుడు గనుక నేను ఓడించబడుదునని మనము తలంచరాదు. మన ప్రభు ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను అని స్పష్టముగా చెప్పుచున్నాడు. కేవలము ఆయన వలననే, ఆయన ద్వారానే విజయమును పొందగలము. విజయవంతమైన క్రైస్తవ జీవితమును అనుభవించక మునుపు ఆయన విషయమైన స్పష్టమైన దృష్టి మనకు అవసరమై ఉన్నది. అత్యధిక విజయము పొందినట్లు మనము ఏ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రావాలనో దానిని ప్రకటన గ్రంథంలో చూచుచున్నాము. ఈ గ్రంథములోని వర్తమానము సంపూర్ణ విజయమును గూర్చిన వర్తమానమే. నూతన సృష్టిలోని సమస్తమును పొందుటకు, మనం పొందిన ప్రతి నష్టమును తిరిగి సమకూర్చుకొనుటకు ఈ విజయము మనలను అర్హులనుగా చేయును. మనము దేనిని పోగొట్టుకొనుటకు ఇష్టపడం, అయినప్పటికీ మనము పోగొట్టుకొనుట అన్నది తప్పక జరుగును. మనము నిర్లక్ష్యము వలన, దొంగిలించబడుట వలన, మరచిపోవట వలన పోగొట్టుకొందుము. మనం పోగొట్టుకొనినవి అనేకములు. ఒక దినమున ఎవరో నీ యొద్దకు వచ్చి, అయ్యా నీవు నాతో వచ్చి నీవు పోగొట్టుకొనిన వాటన్నిటినీ చూడుము అని నీతో చెప్పిరనుకుందుము. అప్పుడు నీవు అతనితో వెళ్ళి నీవు పోగొట్టుకొనినవన్నీ కనుగొని తిరిగి అవి క్రొత్తగా అగుటను చూచితివనుకొనుము. అప్పుడు నీవు అధికముగా సంతోషించవా? ప్రభువుకు స్తోత్రం, నేను పోగొట్టుకొనినవన్నీ సంపాదించుకుంటుని అని అందువు. అదే వర్తమానమును నీవు ప్రకటన గ్రంథంలో చూచెదవు. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో చేసిన పాపం మొదలుకొని సమస్త నష్టము సమకూర్చబడుటను నీవు చూచెదవు. పాపము యొక్క శాపమును బట్టి మానవ జాతి సమస్తమును కోల్పోయెను. మనము నష్టపడిన దానిని అంతటి నుండి సమకూర్చుటకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. మన ప్రభువు అద్భుతములు చేయును. పాపము చేత పతనమైన మన జీవితములను ఆయన పరిపూర్ణమైనవిగా చేయును. ఇప్పుడు ఏప్రిల్ నెల 26వ తేదీ అలసిన వారిని ఊరడించు మాటలు. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. కీర్తనలు 73:25. ప్రభు ఏలాగున ఉన్నాడో అలాగున మనం ఆయనను చూచుట లేదు గనుకనే ఓడిపోయిన జీవితము జీవించుదుము. మన కన్నులు స్థిరంగా ఒకవైపు చూడక ఒక కన్ను ప్రభువు మీద, ఒక కన్ను లోకం మీద ఉంచుదుము. చాలా సంవత్సరముల క్రిందట అలహాబాదులో నేను ఒక దుకాణదారుని చూచితిని. అతడు బ్రాహ్మణుడు.
దుకాణంలో ఒక ప్రక్కన విగ్రహములను ఉంచెను, ఇంకొక ప్రక్క తాను అమ్ము వస్తువులైన పంచదార, బియ్యము మొదలగు వాటిని ఉంచెను. ఎవరైనాను కొనుటకు వచ్చిన ఎడల వారి పని చూచేవాడు. మరలా అటు ప్రక్కకు పోయి విగ్రహములను పూజించుటకు వచ్చిన వారి పని చూచేడివాడు. తెలివిగా 2 పనులు చేసేడివాడు. అతనికి ఖాతాదారులను ఏ విధంగా మోసగించవలెనో తెలియను, అదే సమయంలో విగ్రహములన్నిట్లు పూజించవలెనో కూడా తెలియను. కొంతమంది విశ్వాసుల విషయం కూడా అంతే. వారు ఒక కన్ను ప్రభువు మీద, ఇంకొకటి వేరొక దాని మీద ఉంచుదురు. అందుచేతనే వారు ఆత్మీయముగా గ్రుడ్డివారగుదురు. నీవు నిజముగా ఆయనను చూడగోరిన ఎడల నీ కన్నులు ఆయన మీదనే ఉంచవలెను. మనతో ఏ సంబంధము లేని వ్యక్తుల వైపు, వస్తువుల వైపు చూచుచు మన సమయమును వ్యర్థపుచ్చుదము. అందుచేతనే మన జీవితము గొడ్డుబారియుండును. అపొస్తలుడైన పౌలు వంటి వారు కూడా మోసగించబడిరి. మన ప్రభువు యోహానును ప్రేమించెను. అతనికి చూపించవలసినది, ఇవ్వవలసినది ఎంతో ఉన్నది. ఏ గ్రంథములో లేని మర్మములను మనము ప్రకటనలో కనుగొనగలము. కానీ అవన్నీ ఎంతో నిరుత్సాహముతో చెరసాలలో ఉన్న యోహానుకు అతని వృద్ధాప్యమందు బయలుపరచబడెను. అప్పుడే అతడు ఎవరు చూడని విషయములను చూడగలిగాను. దేవుడు అతనికి పరలోకమంతటిని, ఆయన రాజ్యమంతటిని చూపించగలిగాను. ఇట్టి ఆధిక్యత మనకును గలదు. మన ప్రభువు తానే మత్తయి 13:17లో ఈ మర్మములు మీకు బయలుపరచబడుచున్నవి అని చెప్పాను. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనుష్య హృదయమునకు గోచరము కానివి 1 కొరింథీ 2:9-10 ప్రకారము మనకు బయలుపరచబడుచున్నవి. కానీ చూచు కన్నులను, విను చెవులను మనము కలిగి ఉండవలెను. అయితే ముఖ్య విషయం ఏమనగా, మన కన్నులు మోసగించబడి అనేకమైన వాటి వైపు త్రిప్పబడుచున్నవి. నిన్ను ఆకర్షించు వస్తువులేవి? నీవు నీ భార్య బిడ్డలతో బజారుకు వెళ్ళితివనుకొనుము. నీవు అనేక దుకాణములు దాటి వెళ్ళచుండవచ్చును. నీవు ఎప్పుడైతే మిఠాయి దుకాణమును, బొమ్మల దుకాణమును సమీపించదువో, నీ బిడ్డ గట్టిగా నాన్న అని పిలిచి ఆ మిఠాయి దుకాణము, బొమ్మల దుకాణమును చూపించును. ఆ బిడ్డకు ఆ వస్తువుల యందే ఆసక్తి. మీరు చీరల దుకాణము దాటి వెళ్ళుచుండగా నీ భార్య ఆ అందమైన చీరను చూడుము అని నీతో చెప్పును. ఆ విధముగా మనమందరము ఎక్కువ ఇష్టపడు వస్తువుల ద్వారా ఆకర్షింపబడదుము. ఆయన వైపుకు మాత్రమే ఆకర్షింపబడు కన్నులు ప్రభువు నీకిచ్చెనని చెప్పగలవా? లేని ఎడల కీర్తనకారుని వలె కీర్తన 119:18లో ఉన్నట్లు, నేను చూచున్నట్లు నీవు నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను. చూచు కన్నుల నిమ్మని నీవు ప్రభువును అడగవలెను. అప్పుడు నీవెన్నడూను చూడని విధముగా యేసు ప్రభు యొక్క మహిమ సౌందర్యములను చూచుదువు. యేసు వైపు చూడుము, ఆయన వైపే చూచుచుండుము. మరియు ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ మరి ఏదైనాను నీ దృష్టిని ఆయన నుండి తొలగించనీయకము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.